హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి సారా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చూడబోతున్నాము అంటే గణేష్ ఫెస్టివల్ సెలబ్రేషన్ చూడబోతున్నాము. మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో దాని గురించే రండి వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ 5:30కి లేచి వాకిలంతా ఉడిసి కడిగేసినాము. గల్లీలో కడిగినాక బయట అయితే ఎల్లో కలర్లో చాన్పు కలర్ అని అంటారు కదా, సో అది వేసేసాను అనమాట. దాని తర్వాత అలికేసి దాని మీద ముగ్గేసాను. సో ఈ ముగ్గు అనేది నా ఫేవరెట్ అనమాట, జాజి పైన వేసేది స్పెరికల్ షేప్లో. సో ఇది నేను రీసెంట్గా అని కాదు, ఎప్పుడైనా సరే నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది బాగుంటుంది అనేసి నేను వేసుకుంటూ ఉంటాను. సో దాని తర్వాత వచ్చేసి నేను గణేషుని రంగోలీ అనేది వేసాను. యాక్చువల్లీ బయట వాకిట్లో గణేషుని డ్రా చేయొద్దు అనేసి అంటారు చాలా మంది. ఏంటంటే అది వేస్తే గనక ఎవరు తొక్కకుండా ఉంటారు అనేసి నేను గణేషుని డ్రా చేశాను. ఈవినింగ్ వరకు అలానే ఉండిపోయింది. దాని తర్వాతనే ఇక మొత్తం క్లీన్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే రంగోలీ ఎలా ఉందో చూసి కమెంట్ పెట్టండి. మీకు తెలిసిందే, ప్రతిసారి నేను నా రంగోలీ బాగుంటుందని చాలా మంది అంటూ ఉంటారు. సో అదొక హ్యాపీనెస్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈసారి నేను అసలు కలర్ వేయాలని అనుకోలేదు, కానీ లాస్ట్ టైం మమ్మీ కృష్ణ అష్టమికి తెచ్చిన కలర్స్ మిగిలిపోయి ఉండే. సో ఆ కలర్సే నేను వేస్ట్ చేయొద్దనేసి యాడ్ చేద్దామని దీనికైతే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ నేను రెడ్ వేసేసి దాని తర్వాత లీవ్స్ కన్నిటికి గ్రీన్ వేసాను. ఇంకా కొంచెం పర్పుల్ కలర్ ఉండే కాబట్టి ఆ ఫ్లవర్స్కి వేసేసాను అనమాట. సో ఇప్పుడైతే అవుట్లుక్ ఎలా ఉందో చూసి చెప్పండి, కమెంట్ అయితే పెట్టండి. సైడ్స్లో అయితే నేను ఈ స్పిరికల్ షేప్సే నేను సైడ్స్లో వేసేసాను అనమాట. సో దాని తర్వాత వచ్చేసి స్టెప్స్ సైడ్స్లో గణేశుడిని పెట్టే రోజు దాని సింబల్స్ వేస్తారు కదా, గణేశుని సింబల్స్. సో అదే బయట నుంచి ఇంటి లోపటి వరకు బయట వేసాను కదా అని గడప ముంగట కూడా నేను జాజితోటే మొత్తం వేసి దానికి కూడా ఒక చిన్న గణేశుని అనేది డ్రా చేశాను అనమాట. అంటే రంగోలీ టైప్ చేసి దానికి కూడా కొంచెం అంత డిఫరెన్స్. దాని తర్వాత వచ్చేసి మేము మెట్రోకి వెళ్ళాము. మెట్రోకి వెళ్ళేసి వచ్చేటప్పుడు ఈ గణేశుడిని అనేది చూస్తున్నాను అనమాట. సో చిన్న చిన్న గణేశుడి నుంచి పెద్ద గణేశుడి వరకు అక్కడ చాలా అమ్ముతూ ఉంటే నాకు చాలా నచ్చినుండే. సో అక్కడ వీడియో తీసుకున్నాను అనమాట. ఎక్కడెక్కడ నుంచో వచ్చి గణేశుడిని కొంటుంటే అది ఇంత హ్యాపీనెస్ అసలు. సో కానీ ఇక్కడైతే ట్రాఫిక్ ఫుల్ ఉండే, కానీ చాలా బాగుండే గణేశుడు. డిఫరెంట్ కలర్స్, సైజ్ అండ్ షేప్స్ అన్నీ బాగుండే. సో నాకు చాలా నచ్చినుండే అని వీడియో తీసుకున్నాను అనమాట. సో అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు యాక్చువల్లీ ఇది ఏంటంటే న్యూ బోయిన్పల్లి సైడ్ అనమాట. ఇది యాక్చువల్లీ సుచిత్ర రోడ్ సైడ్ నుంచి అక్కడ మెట్రో ఉంటుంది కదా, సో అక్కడ నుంచి వచ్చాము. దాని తర్వాత వచ్చినాక మేము ఈవినింగ్ గణేశుడిని కొనడానికి వెళ్తున్నాము. సో ఇది మా గల్లీ గణేష్ అనమాట, సింహ అవతారంలో ఉండే. సో ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్తున్నాము, మోండా మార్కెట్కి. మా మరదలు, మా తమ్ముడు, మా పాప, మా హస్బెండ్, మా మరిది, మా అన్నయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పెట్రోల్ వేసుకొని ఇక స్టార్ట్ చేసాము. ఫస్ట్ గణేశుడిని తీసుకొని ముందు పూజ సామాన్లు అనేసి కొనుక్కున్నాము. కొన్న తర్వాత మహాంకాళి టెంపుల్ దగ్గరకు వచ్చి గణేశుడిని చూస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ గణేశుడు ఉండే, చాలా బాగుండే. సో అవిట్లో కొన్ని నాకు నచ్చినాయి అనేసి నేను కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఈ సిల్వర్ కలర్ గణేష్ అయితే చాలా నచ్చినుండే నాకు, కానీ దాని వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉండే. ఇంకొకటి ఇక్కడ ఫుల్ గోల్డ్ తోటి మొత్తం స్టోన్స్ తయారై ఉండే అనమాట. దాని తర్వాత కొనుక్కొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇదే మా ఇంట్లో గణేశుడు అనమాట. నేనైతే ప్రసాదం స్టార్ట్ చేశాను. పులిహోర, పెరుగన్నం, వడ స్టార్ట్ చేశాను. పాయసం ఇంకా లెమన్ రైస్ ఇవన్నీ చేద్దామనేసి మా మరిది కూడా హెల్ప్ చేశాడు అనమాట. మా హస్బెండ్ ఏమో డెకరేషన్లో హెల్ప్ చేశారు, మా పాప ఏమో డెకరేషన్ వాళ్ళ డాడీకి హెల్ప్ చేశారు. సో అట్ లాస్ట్ అయితే పూజ స్టార్ట్ చేసేసాము. మేము అన్ని ప్రసాదం అవన్నీ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసాము. ఎలా ఉందో చెప్పండి. మాకు చిన్ని గణేశుడు. యాక్చువల్లీ మేము అసలు అనుకోలేదు ఇంత పెద్ద గణేశుడిని మేము పెడతామని. ఎవ్రీ ఇయర్ మేము మమ్మీ వాళ్ళ ఇంట్లోనే పెడతాము అనమాట. ఇదే మా ఫస్ట్
గణేశుడిని ఇంట్లో పెట్టడము. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను చేశాను. డెకరేషన్ మొత్తం మా హస్బెండ్ చేశారు. ఈ ఫ్లవర్ కటింగ్ మాత్రం నేనే చేసి ఇచ్చాను. మిగతావన్నీ మా హస్బెండ్ ప్రిపేర్ చేశారనమాట. సో మా మమ్మీ కూడా వచ్చి పూజ చేశారు. ఈ సెకండ్ డే మా మమ్మీ వచ్చి పూజ చేయడం. ఫస్ట్ డే అయితే మా ఫ్యామిలీస్ తోటి మేము పూజ చేసాము అనమాట. ఏ పూజ అయిపోయాక ఇక నైట్ ప్రసాదం అంతా తిన్నాక ఇక మేము బయటికి వెళ్ళి గణేశుడిని చూద్దాం అనేసి ప్లాన్ వేసాము. సో అందరం కలిసి ఇక గణేశుడిని చూడడానికి హైదరాబాద్ గణేశుడిని చూద్దాం అనేసి అనుకున్నాము. కానీ అనుకోకుండా మేము బాలాపూర్ గణేశుడిని చూద్దాం అనేసి అందరం వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు నేను బాలాపూర్ గణేశుడిని చూడనే లేదు. పుట్టి పెరిగి తెలంగాణలోనే కాబట్టి అసలు చూడలేదు. నేను న్యూస్లో ఇలాంటి న్యూస్ పేపర్స్లలోనే చూశాను. అవి కండ్లు మూసి తెరుస్తాయని, ఇంకా లడ్డు వేలం పాట వాటి గురించి. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉండే అవన్నీ చూడాలని. సో ఆ కోరిక అనేది ఆ రోజుకు జరిగిందనమాట. సో మేము అట్ స్టార్ట్ అయ్యింది 9:30 అయింది. మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి పక్కన ఉన్న అన్నయ్య వాళ్ళతోటి మా ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూడడానికి అసలు అనుకోలేదు ఇంత బాగా డెకరేషన్ అనేది చేస్తారని. సో దారిలో కూడా ఎగ్జిబిషన్స్ అనేది చాలా ఉండే. 2 ఎగ్జిబిషన్స్ ఉండే అక్కడ. సో ఆ ఎగ్జిబిషన్ స్టార్ట్ వెళ్ళాక లాస్ట్లో అయితే బాలాపూర్కి అయితే రీచ్ అయ్యాము. బయట నుంచి మొత్తం లోపటి వరకు ఫుల్గా లైటింగ్ వేసి చాలా బాగా డెకరేషన్ అనేది చేశారు. సో పక్కన షాప్స్ కూడా చాలా షాప్స్ కూడా ఉండే. అట్ లాస్ట్ అయితే మేము లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మేము చెప్పులు అయితే బయటనే వదిలేసి లోపలికి వెళ్ళి చూసే వరకు ఎంట్రన్స్లో అయితే రాముని స్టాచ్యూ ఉండే. శ్రీరామ్ అనేసి బోర్డు కూడా ఉందన్నమాట, జై శ్రీరామ్ అని. చాలా బాగుండే అసలు డెకరేషన్ అనేది. నేను అనుకోలేదు ఇంత బాగా డెకరేట్ చేస్తారు అనేసి. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ ఫోటోషూట్ అనేది తీసుకుంటూ ఉన్నారు. అది మెయిన్గా పక్కన ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసి ఉన్నాయి కాబట్టి చాలా ఫ్లవర్స్ తోటే ఫోటోషూట్ అనేది అయ్యిందనమాట. సరే ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూసే వరకు ఇంత పెద్ద గణేశుడు, యాక్చువల్లీ అవి కూడా కళ్ళు మూసి తెరిసేది. అసలు నేనైతే నాకు అసలు ఏం చెప్పాలి అనేది తెలియకుండా ఉండే. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇది చూసేసి. సో అలానే ఉండిపోయాను అనమాట. అక్కడ ఇంత రష్ కూడా నార్మల్గా లేకుండే. ఇంకొకటి అక్కడ హరిబరిగా ఇట్లా వెళ్ళడం, వెళ్ళు అని చెప్పడం అలాంటివి ఏం లేకుండే అనమాట. నార్మల్గా వెళ్ళేసి నార్మల్గా వచ్చినాము. లడ్డూస్ అయితే చాలా బాగుండే అక్కడ, పెద్ద పెద్ద లడ్డూస్. ఆ లడ్డూస్కే వేలం పాట అనగానే నేనైతే స్టన్ అయిపోయాను. అట్లా అయితే మేము దర్శనం చేసుకొని వచ్చాక బయట రాముని స్టాచ్యూ దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్నాం. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని నేనైతే కొన్ని ఎడిటింగ్ చేశాను. సో ఇవే నా ఎడిటింగ్ అనమాట. సో నాకైతే ఫొటోస్ తీయడం అయితే మా హస్బెండే ఫొటోస్ తీశారు. సో చాలా బాగుండే ఫొటోస్ అయితే చూడడానికి. దాని తర్వాత కొన్ని ఫొటోస్ అయితే మా తమ్ముడు, మా మరదలతోటి, ఇంకా మా హస్బెండ్, మా మరిదితోటి ఫొటోస్ తీసుకున్నాను అనమాట. మా పాప అందరితో తీసుకున్నాను. సో చాలా బాగుండే ఫొటోస్ అయితే సెక్షన్స్. దాని తర్వాత అయితే ఇంటికి బయలుదేరాము. ఇంటికి వచ్చే వరకే 11 అయ్యింది. సో బాగా దారిలో ఆకలి అవుతుంది అనేసి అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉండే. సో అక్కడ టిఫిన్ తినేసి 11:30 అయిపోయింది. అక్కడ నుంచి బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ మేము బాలాపూర్లో ఉన్నప్పుడే వర్షం అనేది పడుతున్నాయి అనమాట, చినుకులు. సో మేము హెవీగా పడుతుందేమో అనుకొని ఇక ఫాస్ట్గా వచ్చేసాము. ఇక మేము టిఫిన్ చేసే దగ్గర అయితే వర్షాలు అయితే పడిపోయింది. సో మేము అక్కడనే ఒక 5-10 మినిట్స్ ఆగినాక ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది మా 3rd డే అనమాట. యాక్చువల్లీ మేము 3rd డే గణేశుడిని నిమజ్జనం చేస్తున్నాము. సో మా తమ్ముడు వచ్చి హెల్ప్ చేశాడు అనమాట నిమజ్జనం చేసేది. సో ఇంట్లో ఉండే ప్రసాదం చేశాక 3rd డే కూడా సేమ్ ప్రసాదమే చేశాను, 5 ఐటమ్స్. సో మా మరదలు, మా తమ్ముడు, మా మరిది, మా మమ్మీ, మా తమ్ముడు అందరు వచ్చారనమాట గణేశుడిని తీసుకొని వెళ్ళడానికి. మా పాప అయితే చాలా బాధలో ఉండే, ఎందుకంటే గణేశుడు వెళ్ళిపోతున్నాడని. యాక్చువల్లీ వచ్చే రోజు ఎంత హ్యాపీగా ఉన్నదో
వెళ్ళే రోజు అంత ఫీల్ అయ్యి చాలా బాధపడ్డది. యాక్చువల్లీ ఆమె 9 days దాకా ఉండనియండి మమ్మీ అనేసి అన్నది, కానీ మాకు కుదరలేదు. ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఇయర్ కదా, సో 3 daysలో తీసేద్దాం అనేసి. యాక్చువల్లీ మేము 5 days పెట్టుకుందాం అనుకున్నాం, కానీ వద్దులే 3 days ఉండని, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అనేసి మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తేనే సరే అనేసి ఇక 5 daysకి కాకుండా మేము 3 daysకి తీసేసాం అనమాట. సో నాకు కూడా లైట్గా బాధ అనిపించింది ఉండే తీయడానికి, ఎందుకంటే గణేశుడు ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటామో గణేశుడు వెళ్ళిపోయాక యాక్టివ్నెస్ అనేది ఉండనే ఉండదు. ఆ హ్యాపీనెస్ అయినా సరే, యాక్టివ్నెస్ అయినా సరే ఎలానో అనిపిస్తుంది, లేజినెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా బాగా గణేశుడిని తీసుకొని వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటా, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు డీజేస్ పెట్టుకొని డాన్స్ ఆడడం అదొక హాబీ లాగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మేము తీసేసాము గణేశుడిని. సో చాలా బాధలో ఉంది మా పాప, కానీ ఏంటంటే స్మైల్ ఇస్తుంది అంతే ఇంకా. కానీ ఆమెనే ఉర్రడం జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటుంది. సో బైక్లో అందరం బైక్లోనే నిమజ్జనం చేద్దామని ప్లాన్ వేసామన్నమాట. మా బైక్లో అయితే నేను, మా పాప, మా హస్బెండ్ ముగ్గురం వెళ్ళాము. ఈ తమ్ముని బైక్లో అయితే మా మరదలు వాళ్ళందరూ వచ్చారనమాట. సో ఇది నేను వేసిన డిజైన్ అనమాట. నా బ్యాక్ నెక్ బ్లౌజ్కి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా బ్లౌజ్ నేనే కుట్టుకుంటాను అనమాట. సో ముందు ఏమో మమ్మీ ఇంకా తమ్ముడు, యాక్చువల్లీ అన్నయ్య అవుతాడు నాకు, నాగరాజ్ అనమాట. సో వాళ్ళు వెళ్ళారు. మా బైక్లో నేను, మా హస్బెండ్, మా పాప తీసుకొని వెళ్తున్నాం. సో దాంట్లో కూడా మా పాప జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ ఊరుకుంటూ వచ్చింది. సో నెక్లెస్ రోడ్ దగ్గరికి మేము గణేశుడిని తీసుకొని వెళ్తున్నాము, అక్కడనే నిమజ్జనం చేయడానికి. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి ఇక నెక్లెస్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కూడా చాలా మంది వచ్చి నిమజ్జనం అనేది చిన్న చిన్న గణేశునితో చేస్తున్నారు. సో మేము ప్లేస్ ఎక్కడ ఉందా అని చూస్తున్నాము, యాక్చువల్లీ పూజ చేయడానికి. కొబ్బరికాయ కొట్టి పూజ చేసేసి దాని తర్వాత నిమజ్జనం చేద్దామని. సో అట్ లాస్ట్ అయితే అక్కడ కొంచెం ప్లేస్ ఉండే, సో అక్కడ పెట్టి మేము పూజ అనేది చేశాము అనమాట. సో చాలా మంది అక్కడికి వచ్చి ప్రసాదాలు అన్ని పంచుతూ ఉండే. సో ఫస్ట్ పూజ అయిపోయాక దాని తర్వాత ప్రసాదం తీసుకుందాం అనేసి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసాము. మేము కొబ్బరికాయ కొట్టి అగరబత్తి కర్పూరం అవన్నీ ముట్టించేసి పూజ చేసేస్తున్నాము. సో ఇప్పుడైతే ఫస్ట్ అగరబత్తి అనేది వెలిగిస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు చాలా మంది వచ్చి చిన్న చిన్న గణేశుడిని పెట్టి పూజ చేసేసి దాని తర్వాత నిమజ్జనం అనేది చేస్తున్నారు. సో ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ దాని మీద కర్పూరం పెట్టి ఇక ఆరతి ఇచ్చేసాక కొబ్బరికాయ అనేది కొట్టడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే ఆరతి ఇచ్చేసారు, మా హస్బెండే పూజ చేస్తారు. అందరం ఆరతి తీసేసుకుంటున్నాము. సో మా పాప అయితే చాలా బాధలో ఉండే, ఎందుకంటే సాడ్నెస్, ఆమెకు గణేశుడు అంటే చాలా ఇష్టము. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే చాలా మంది వచ్చి డాన్సులు ఆడుకొని డీజేస్ పెట్టి డాన్స్, గణేశుని అట్లా డాన్స్ ఆడడం ఇవన్నీ నేను చాలా చూసాను అనమాట. చూడండి పక్కన కూడా డాన్స్ ఆడతారు అనమాట అక్కడ అటు సైడ్. సో ఇప్పుడైతే లాస్ట్కి అయితే పూజ అయితే అయిపోయింది మాది. ఇప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక నిమజ్జనం చేయడమే. సో అక్కడ అటు సైడ్ అయితే డీజేస్ అవన్నీ ఆడుతున్నారు చూడండి. సో ఇక్కడ యాక్చువల్లీ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే డీజేస్ అలాంటివి ఏం లేకుండే. సో ఇప్పుడైతే నిమజ్జనం అయితే అట్ లాస్ట్ చేసేసారు, దిగుతున్నారు అనమాట నిమజ్జనం. దాని తర్వాత వచ్చేసి ఇక మేము 9th day తమ్ముడు వాళ్ళు తీస్తున్నారు అనమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో మాల పూజ సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నారు వాళ్ళు నిమజ్జనం చేసే రోజు. సో ఇదన్నమాట వాళ్ళ గణేశుడు. సో మేము కూడా రోజు వెళ్ళి పూజ అనేది చేస్తాము, కానీ నేను వీడియో తీయలేదు. మీరు చూడొచ్చు మా మరదలు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో,
ఆమె తీసుంటుంది రోజు పూజ చేసినది. శ్రీధర్ కావ్యప్రియ ఆమెది యూట్యూబ్ ఛానల్, మీరు చూడొచ్చు దాంట్లో కూడా. కానీ ఆమె తమిళ్లో మాట్లాడుతుంది అనమాట. సో అట్ లాస్ట్ అయితే ఇప్పుడు గణేశుడిని అయితే బయటికి తీసేశారు. సో మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే గణేశుడిని బిల్డింగ్ పైన పెట్టారనమాట. సో కొంచెం అంత గ్యాప్లోనే మేము గణేశుడిని అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది. కానీ గణేశుడు చాలా బాగా ఉండే అనమాట. యాక్చువల్లీ చిన్నగా పెడదాం అనేసి మేము అనుకున్నాం, కానీ గణేశుడు పెద్దగా వస్తాడు అని మేము అనుకోలేదు. సో ఈ ఇయర్ మాకు గణేశుడు, మాకైనా సరే మా మమ్మీ వాళ్ళకైనా సరే గణేశుడు ఈసారి చాలా పెద్దగానే వచ్చింది. అది లో బడ్జెట్లో వచ్చిందంటే అది యాక్చువల్లీ అనుకోలేదు మేము ఇంత లో బడ్జెట్లో వస్తుంది అనేసి. సో ఇదైతే మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఇది మమ్మీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి అయితే తీసుకొని వచ్చాము. యాక్చువల్లీ మేము ఈవినింగే తీసేటోళ్ళము, కానీ ఈవినింగ్ తీయలేకపోయాము ఎందుకంటే ఇంటి పక్కన డెత్ అనేది ఉండే. సో మేము నైట్ అయిందనమాట, ఒక 7 o'clock అలా తీసాము. లేకపోతే యాక్చువల్లీ మేము 3 o'clock తీసేటోళ్ళం, 3కే కంప్లీట్ అయిపోతుండే. అట్ లాస్ట్ అయితే ఎప్పుడో ఇక దేవుడిని దయతోటి మేమైతే ఈవినింగే అయినా తీయాలి అని అనుకున్నాడేమో. సో మేము ఈవినింగే తీసాము. ఇక మేము ఆన్ ది వేలో ఉన్నాం అనమాట. ఈ గణేశుడిని కూడా మేము నెక్లెస్ రోడ్లోనే నిమజ్జనం చేస్తాము. సో ఈసారి ఏంటంటే మా మరదలు ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంకొక తమ్ముడు అనమాట, శివ వాళ్ళ వైఫ్ అందరు వచ్చారనమాట. ఇంటి పక్కన సతీష్ అనేసి ఆ అబ్బాయి కూడా వచ్చారు, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ బైక్లో వచ్చేది. సో అందరం కలిసే వెళ్ళాము. చాలా హ్యాపీగా ఉండే యాక్చువల్లీ. కానీ ఏంటంటే ఒక బాధ ఏంటంటే గణేశుడు ఇన్ని రోజులు ఉండేసి 9 days ఉండి వెళ్తున్నారు కదా అని. కానీ గణేశుడిని తీసుకొని వెళ్ళేటప్పుడు అయితే వర్షం వచ్చినట్టుండే, కానీ వర్షం అయితే రాలేదు. అట్ లాస్ట్ అయితే ఇక మేము గణేష్ నిమజ్జనానికి అయితే నెక్లెస్ రోడ్ దగ్గరకు వచ్చేసాము. సో ఇప్పుడు కిందికి దింపుతున్నారు, ట్రాలీ నుంచి కిందికి దింపి ఇక్కడ కూడా పూజ అనేది చేస్తామన్నమాట. సో ఇక్కడ కూడా చాలా చిన్ని గణేశుడు చాలా బాగుండే. సో మీ ఇంట్లో ఎలా మీరు సెలబ్రేట్ చేస్తారో కామెంట్లో అయితే చెప్పండి. గణేశుని సెలబ్రేషన్ ఎలా చేస్తారో. మా ఇంట్లో అయితే మాకు తెలిసినంత, యాక్చువల్లీ మేము మా తమిళనాడు సైడ్లో గణేశుని పండుగ అనేది ఉంటుంది, కానీ ఆ రోజు మేము మురుమురాలు ఇంకా శనగలు అనేది మేము పెడతాం అనమాట. అది పెట్టి పూజ చేస్తాం, అంతేగాని 9 days అవన్నీ ఏం పెట్టుకోరు అనమాట, గుడిలోనే పెట్టుకుంటారు. కానీ ఇక్కడ తెలంగాణలో అయితే 9 days 11 days దాకా పూజ చేసి తీస్తారు కదా. సో అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ చాలా బాగా మేము సెలబ్రేషన్ అనేది చేసాం మాకు తెలిసినంతగా. మేము ఇక్కడ వచ్చినాకనే బాగా నేర్చుకున్నాము తెలంగాణ ఫెస్టివల్స్ అన్నీ. సో ఇప్పుడైతే ఆర్తి కర్పూరం ఇచ్చి ఇక దేవునికి పూజ అయితే చేసేస్తున్నాడు తమ్ముడు, కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట. ఆరతి అయితే ఇచ్చేస్తున్నాడు. ఇచ్చినాక మేము ఆరతి తీసుకున్నాక ఇక కొబ్బరికాయ అనేది కొడతారనమాట. యాక్చువల్లీ ఇవ్వలేదు ఆరతి, టైం అయిపోతుంది అనేసి అంటే సరే అనేసి ఇక మేము కొబ్బరికాయ కొట్టమని చెప్పేశారు వాళ్ళు. దాని తర్వాత ఇక మా తమ్ముడు మా మరదల్ని ఇంకొక కొబ్బరికాయ ఉండే, సో అది కొట్టమని చెప్తే సరే అని ఆమె కూడా కొబ్బరికాయ అనేది కొట్టిందనమాట. దాని తర్వాత వచ్చేసి ఇక ఆ కొబ్బరికాయ అన్నీ తీసి ఆయన కవర్లు వేసేసారు. ఇక మేమైతే ఇక తమ్మునికి శాల్వా అనేది గణేశుని మీద ఉండే శాల్వా మా తమ్మునికి వేసేసారు. పూలదండ అవన్నీ తీసి కవర్లు వేసేసారు, అంటే ఆ నీళ్ళల్లో వేయకుండా కవర్లో తీసి వేసేస్తున్నారు అనమాట. సో ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ కొన్ని తీసేసుకున్నారు. అట్ లాస్ట్ జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ గణేష్కి బాయ్ సెండ్ ఆఫ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక మేము కొంచెం ముందుకు వెళ్ళేసి ఇక గణేష్ నిమజ్జనం అనేది ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. సో నిమజ్జనం చేసేటప్పుడు అయితే మాకు అందరికీ బాధ అనిపించింది, గణేశుడు మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారని. కానీ ఆయన బ్లెస్సింగ్స్ అయితే మనకు ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వరకు. సో నెక్స్ట్ ఇయర్ జల్దిన రావాలి అని గణేశుని పండుగ
అని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ సెండ్ ఆఫ్ చేస్తున్నాం అనమాట గణేశునికి. సో ఈ ఇయర్ ఎలా మేము హ్యాపీగా ఉండేనో మనం అందరము అలానే నెక్స్ట్ ఇయర్ కూడా హ్యాపీగా గణేశుని సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి. అందరి లైఫ్లో అందరూ హ్యాపీగా ఉండాలి, సక్సెస్ అందరికీ రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేస్తున్నాము. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll meet you in the next video with a new topic. Bye everyone.